వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుణ యాగం మొదలుపెట్టిరు నాగార్జున సాగర్ దగ్గర. ఎందుకు ఈ యాగం? ప్రజల కోసమా, లేకపోతే గతంలో మీరు హరీష్ రావు మీద కొన్ని ఆరోపణలు చేసిండు, ఆయన శివమొగ్గ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కొన్ని క్షుద్ర పూజలు చేసిండు వర్షాలు పడకుండా అని. సో మరి ఆయన పూజలకు వ్యతిరేకంగా మరి ఈ యొక్క పూజలు ఏమైనా మొదలుపెట్టారు? దేనికి ఈ వరుణ యాగం అంటే ఏం చెప్తారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్ణయాగం ఎందుకు పెట్టారంటే ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర రైతాంగం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులు వేసిన పంటలు బాగా వండాలి, సస్యశ్యామలంగా వర్ధిల్లాలి అనే ఒక ఆలోచనతోని వర్ణయాగం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకొని, ఈ రాష్ట్రానికి వర్షాలు వస్తే రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రానికి వర్షాలు వస్తే చెరువులు, కుంటలు, డ్యాములు అన్నీ నిండితే, నిండుకుండలాగా అన్నీ నిండితే అవిటి ద్వారా ప్రజలకు తాగునీటికి, సాగునీటికి బాగుంటుంది, రైతులకు బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు పంటలు పండించుకుంటారు, రైతులు బాగుపడితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఆ లక్ష్యంతోనే వర్ణయాగం మొదలుపెట్టారు. ఓకే, అది ఎవరి స్వార్థం కోసం పెట్టుకోలేం. వర్ణయాగం అనేది రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర రైతులు బాగుండాలి అనే లక్ష్యంతోనే వర్ణయాగం చేస్తున్నారు. పబ్లిక్గా చాలా చర్చ జరుగుతున్నది. మొన్నటిదాకా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నాడు, తాంత్రిక పూజలు చేస్తున్నాడు అంటున్నారు. ఆ పూజలకు విరుగుడుగానే ఇవాళ కాంగ్రెస్ వర్ణయాగాన్ని ముంగలు పెట్టుకుందని ఒక మాటను తెరమికి తీసుకొస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అది అలాంటి మాటలు మాట్లాడే అవగాహన లేనటువంటి గాడిద కొడుకులు మాట్లాడతారు. ఓకే, అవగాహన లేనటువంటి గాడిద కొడుకులు. ఎందుకంటే గతంలో కేసీఆర్ అనేకం సార్లు యాగాలు చేశాడు. ఆయన స్వార్థ ప్రయోజనం కోసం చేశాడు. ఆయనకు పదవిలో నేను జీవితకాలం అంతా ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో యాగాలు చేసుకున్నాడు. ప్రజలు బాగుండాలని చేయలే. కేసీఆర్ ఒక్కొక్క యాగం చేసినప్పుడు 50 కోట్లు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి చేశాడు. టీఆర్ఎస్ ఆఫీసులు చేశాడు, ఫామ్ హౌస్లో చేసుకున్నాడు. కోట్ల రూపాయలు పెట్టి యాగాలు చేశాడు. కానీ అది ఎవరి కోసం చేశాడు? కేసీఆర్ పదవులో మేము జీవితకాలం అంతా మేము పదవుల్లో ఉండాలి, అలా స్వార్థ ప్రయోజనాల కోసం యాగాలు చేశారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ యాగాలు ఎందుకు మొదలుపెట్టారంటే వర్షాలు రావాలి. వర్షాలు వస్తే చెరువులు, కుంటలు, డ్యాములు అన్నీ నిండుతాయి, ప్రాజెక్టులు అన్నీ నిండుతాయి. ఆ నీళ్ళు అప్పుడు అవన్నీ నిండిన తర్వాత రైతులకు నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది, రైతులు పంటలు పండిస్తారు, ప్రజలకు తాగునీరు వస్తుంది, ప్రజలు బాగుంటారు, రైతులు బాగుంటారు. ఆ లక్ష్యంతో యాగం మొదలుపెట్టారు. సో ఈ యాగానికి హరీష్ రావు పూజలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ హరీష్ రావు పూజలు ఎట్లాంటివి అంటే, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళ కుటుంబం అహంకారంతో వాళ్ళు ఇంకోళ్ళు బాగుపడకూడదు, రాష్ట్రంలో ప్రజలు ఎక్కడన్నా కొట్టుకపోని మాకు అధికారం కావాలి. ఓకే, హరీష్ రావు అన్నటువంటి నిలువెల్ల విషయం వానికి గోటి నుంచి మొదలుకుంటే తల వెంట్రుకల దాకా ఒక దొరాని అహంకారం ఉంది వానికి. విషం, ఆని లోపల ఉన్నదంతా విషం, అది మాకు తెలుసు. వాళ్ళంతా వెలుమలు కదా, దొరగదా, అహంకారం బాగున్నది. అహంకారంతో ఏమనుకుంటుందంటే ఈ రాష్ట్రం మేమే పరిపాలించాలి, ఈ రాష్ట్ర ప్రజలను మేమే తొక్కేయాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదు, మేం బాగుపడాలి అనే లక్ష్యంతో వానంత దుర్మార్గమైన ఆలోచన ఇంకెవడని ఎత్తడా. అంటే క్షుద్ర పూజ, తాంత్రిక పూజ ఎవరి ఎట్లా చేస్తావు నువ్వు రాబాయ్? తాంత్రిక పూజ, క్షుద్ర పూజ కర్ణాటకలో పోయి చేశాడు. కర్ణాటకలో కూడా ఎక్కడది, ఏది శివమొగ్గు దేవాలయం,
శివమొగ్గు దేవాలయంలో పోయి చేశాడు. అది క్షుద్ర పూజలు చేయడానికి, తాంత్రిక పూజలు చేయడానికే ఉన్నది. అది అంటే చెడు తలపెట్టే పూజలే అక్కడ చేస్తారు. ఓకే, అది మాకు రిపోర్ట్ ఉంది అక్కడ. ఈయన ఏ టైంకి వేయండు, ఎప్పుడో జూన్ 1 తారీఖు, మే 31, జూలై 23 ఈ డేట్లలో పోయిందా లేదా, వాని పిల్లల మీద వాని భార్య మీద ప్రమాణం చేసి పోని. ఇక్కడ గుడి ఉంది కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, ఆడికి వచ్చి ప్రమాణం చేయమను. నీళ్లు పోసుకొని తానం చేసి, అంటే తడిబట్ట తానం చేసి వచ్చి పెద్దమ్మ గుళ్ళు వచ్చి నేను ఈ పూజలు చేయించలేదు ప్రమాణం చేయమను. ఏదొద్దు, ఓకే, నువ్వు పూజలు చేయలేదు ప్రమాణం చేయి. మీ పార్టీ అధ్యక్షులు కూడా అదే చెప్తున్నారు, పలానా డేట్ల నాడు పోయారని చెప్తున్నారు మీ పార్టీ నాయకులు కూడా. కానీ దానికి సంబంధించిన ఆధారాలు, లొకేషన్స్ అన్నీ అంటున్నారు. ఒక్కటి బయట పెడతారు. ఇప్పటికి అరెస్ట్ లీగల్ నోటీసులు పంపించండు. అక్కడ రిపోర్ట్ మొత్తం ఉంది. కర్ణాటకలో మా ప్రభుత్వము, ఓకే, తమిళనాడులో కూడా అంటే ప్రభుత్వము ఉంది. మొత్తం రిపోర్ట్ ఉంది. పూజారులే ఎవరైతే ఈ క్షుద్ర పూజ చేశారో, తాంత్రిక పూజ చేశారో వాళ్ళే చెప్పారు. ఓకే, హైదరాబాద్ నుంచి వెళ్ళి హరీష్ రావు అంటే ఆయన వచ్చి ఈ పూజలు చేయించాడు. ఎన్ని డబ్బులు ఇచ్చి చేయించాడో, ఆ పూజకు సంబంధించినటువంటి అన్ని రకాల సామగ్రి అంతా కొనిచ్చాడు. ఇప్పుడు ఆ పూజారి హరీష్ రావు పూజ చేయించిన పూజారులే మీకు చెప్పారు. పూజారే చెప్పాడు. వాస్తవేనా లేకపోతే నిజంగా మీరు బట్టగాల్చి బదలాం చేస్తారు హరీష్ రావు? అక్కడ ప్రభుత్వం మాది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఆయన ఏ టైంకి వేయండు, ఎందుకడ దిగిండు, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండు, ఓకే, ఎంత డబ్బు వాళ్ళకి పంపించాడు, అంత రిపోర్ట్ ఉన్నది కాబట్టే చెప్తున్నాం. ఎందుకు ఆ రిపోర్ట్ బయట పెడతలేరు? ఆయన లీగల్ నోటీసులు పంపించిండు. మీరు లీగల్ నోటీసులు లీగల్గా ఎదుర్కొంటారా లేకపోతే ఆధారాలు బయట పెడతారా? ఆధారాలు మొత్తం బయట పెడతాం తొందర, ఆధారాలతో సహా. ఆయనకు ఇప్పుడు ఈ క్షుద్ర పూజ చేయడానికి, తాంత్రిక పూజ చేయడానికి ఎంత డబ్బు ఇచ్చాడో, ఈయన ఎంత డబ్బు ఇచ్చాడో అది మొత్తం బయట పెడతాము. తొందరపడకండి, అంత. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఏ యుగం వచ్చింది, మీరు ఇంకా ఈ క్షుద్ర పూజలు, ఈ తాంత్రిక పూజలు పనిచేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? నేను నమ్మడం అంటలేను. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు అంటున్నా, తెలంగాణ ప్రజల మీద ఎందుకు విషం నక్కుతున్నారు అంటున్నా. హరీష్ రావు కానీ కేటీఆర్ అంటోడు ఈ దుర కుటుంబము ఎందుకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద ఎంత విషయం నక్కుతున్నారు అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సాధనలో హరీష్ రావుది కూడా కీలక పాత్ర. మీరు మీ సహచర ఉద్యమకారుడు హరీష్ రావు అట్లా తెలంగాణ నాశనం కావాలి, వర్షాలు పడవద్దు, ఇక్కడ ప్రజలంతా అల్లాడిపోవాలని కోరుకునే వ్యక్తి అంటారా? ఇటును నేను చెప్తా, ఆ విషయానికి వస్తా. ఈ విషయం కంప్లీట్ కానీ ఇప్పుడు ఆ గుడికి ఎందుకు పోయినట్టు, నువ్వు శివమొగ్గ దేవాలయంకు నువ్వు ఎందుకు పోయినట్టు చెప్పు. ఎందుకు పోయినట్టు దానికి జవాబు చెప్పు. రెండవది, ఇది ఎక్కడ తమిళనాడులో తిరుచిరాపల్లి దేవాలయానికి నువ్వు ఎందుకు పోయినట్టు, దాని రెండింటికి నువ్వు జవాబు చెప్పు. ఆ రెండు దేవాలయాలు కూడా తాంత్రిక పూజ, క్షుద్ర పూజ చేయడానికే ఉన్నాయి. ఇక వేరే పూజలు చేయరు అక్కడ ఆ రెండు దేవాలయాల్లో.